నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాలు అన్ని జిల్లాల్లో జరుగుతాయి. ఈరోజు ఏలూరు జిల్లాలో కూడా ఏలూరు జిల్లా కలెక్టరేట్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో అధ్యక్షతన డిడిఆర్సి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎప్పుడు ఉండేదే. మరి ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, అధికారులు, జిల్లా పరిషత్ చైర్మన్ అందరూ కూడా మీటింగ్ అటెండ్ అయ్యారు. మరి గత కొంతకాలంగా జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారికి, అదేవిధంగా దెందులూరు ఎమ్మెల్యే సింతనేని ప్రభాకర్ గారికి ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనే పరిస్థితి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జడ్పీ చైర్మన్గా ఉన్న గంటా ప్రసాద్ గారికి, అప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న సింతనేని ప్రభాకర్ గారికి రాజకీయ పరంగా ఒకరిపై ఒకరు విమర్శలు పరంపర కొనసాగిన నేపథ్యంలో 24 ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. దెందులూరు నుండి ఎమ్మెల్యేగా సింతనేని ప్రభాకర్ గారు గెలుపొందారు. తర్వాత జిల్లాలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో జాయిన్ అయ్యారు. మరి అప్పటి నుండి కూడా దెందులూరు ఎమ్మెల్యే సింతనేని ప్రభాకర్ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారి మధ్య రాజకీయ ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. గతంలో జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా నిధులకు సంబంధించిన విషయంలో కూడా మరి దెందులూరు ఎమ్మెల్యే గారు ప్రశ్నించడం, జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ గారు కూడా మరి ఘాటుగానే స్పందించిన సందర్భం గతంలో జరిగింది. ఆ టైంలో సమావేశంలో ఉన్న జిల్లా మంత్రి నిమ్మల రామానాయుడు గారు సర్ది చెప్పే ధోరణితో వ్యవహరించారు. అదే పరిస్థితి మళ్ళీ ఈరోజు కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ గారి అధ్యక్షతన డిడిఆర్సి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అందరు ఎమ్మెల్యేలతో పాటు దెందులూరు ఎమ్మెల్యే సింతనేని ప్రభాకర్ గారు కూడా మీటింగ్కి హాజరయ్యారు. జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు కూడా హాజరయ్యారు. మీటింగ్ జరుగుతుండగానే మధ్యలో జోక్యం చేసుకున్నారు జడ్పీ చైర్మన్ గారు. ఇన్ఛార్జి మంత్రిని పర్మిషన్ అడిగి సబ్జెక్టు మాట్లాడుతూ ఉండగా జిల్లా పరిషత్లో మరి గ్రాంట్లకు సంబంధించిన విషయాల్లో అందరికీ సమాన ప్రతిపత్తిగా ఉండేలా గ్రాంట్లు మంజూరులో చర్యలు తీసుకుంటున్నాము అంటూనే ప్రోటోకాల్ విషయంలో జిల్లా పరిషత్ చైర్మన్కి అన్యాయం జరుగుతుంది, ఎక్కడ కూడా ప్రోటోకాల్ పాటించడం లేదు, పర్టికులర్గా దెందులూరు నియోజకవర్గంలో జడ్పీ చైర్మన్కి ప్రోటోకాల్ ఎక్కడ అమలు కావడం లేదు, అదేవిధంగా ముఖ్యంగా పెదపాడు మండలానికి జడ్పీటీసీకున్న గంటా పద్మశ్రీ ప్రసాద్ గారికి కనీసం ఆ మండలంలో జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన మీద అక్కడ కూడా కనీసం చెప్పడం లేదని ఒక ఫిర్యాదు తరహాలోనే మాట్లాడే ప్రయత్నం చేస్తే గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత ఇన్ఛార్జి మంత్రి గారు జోక్యం చేసుకుని నెక్స్ట్ ఈ మీటింగ్ అయిన తర్వాత ఈ విషయాలు డిస్కస్ చేద్దాం, ప్రస్తుతానికి ఈ మీటింగ్లో డిస్కస్ చేయవద్దు అన్నారు. జడ్పీసీఓ ఎక్కడున్నారో లేకుండా అని చెప్పి లేపి జిల్లా పరిషత్తులో ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా ఎమ్మెల్యేలకి దక్కాలి, ఎమ్మెల్యేలని ఎవరిని కూడా నిర్లక్ష్యం చేసే ధోరణి జిల్లా పరిషత్తులో ఉండకూడదు, ఎమ్మెల్యేలకి జిల్లా పరిషత్ గ్రాంట్ విషయాల్లో కూడా ఎమ్మెల్యేలతో సంప్రదించి ఆ నిధుల మంజూరులో కూడా సమన్వయంతో వ్యవహరించాలని కూడా జడ్పీసీఓకి చాలా సీరియస్గా చెప్పారు ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు. మన తర్వాత వెంటనే సింతనేని ప్రభాకర్ గారు మైక్ తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేశారు. మరి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు జోక్యం చేసుకుని ఈ మీటింగ్ అయిన తర్వాత డిస్కస్ చేద్దామని చెప్పి మంత్రి గారు చెప్పడంతో వెంటనే ప్రభాకర్ గారు కూడా వెంటనే ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారు. డిడిఆర్సి సమావేశం అయింది ఈరోజు సాయంత్రం 5:30కి. అయిన తర్వాత విడివిడిగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి, జిల్లా మంత్రి ఇద్దరు మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా పార్థసారథి గారు జడ్పీ చైర్మన్ని గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు దంపతులు పిలిచారు, మాట్లాడారు. మరి ప్రోటోకాల్ విషయంలో అన్యాయం జరిగింది, అన్యాయం జరుగుతూ ఉంది, ఈ విషయంలో గౌరవం లభించేలా చూడాలని కూడా ఇద్దరు మంత్రులకి పద్మశ్రీ ప్రసాద్ గారి దంపతులు కోరినట్టు తెలుస్తుంది. మరి ఈ విషయం పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి జిల్లా పరిషత్ చైర్మన్కి దెందులూరు ఎమ్మెల్యే గారికి మధ్య ఉన్న ఈ వివాదం, రాజకీయ వివాదాన్ని క్లోజ్ చేసేలా, భవిష్యత్తులో సమన్వయంగా కలిసి వెళ్ళేలా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి భవిష్యత్తులో ఇలాంటి రాజకీయపరమైన విభేదాలు లేకుండా ప్రయత్నిస్తానని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు భరోసా ఇచ్చారనేది జడ్పీ చైర్మన్ దంపతులకు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి జడ్పీ చైర్మన్ గారు బయట రాగానే దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారు కూడా పిలిచి మరి ప్రభాకర్ గారు కూడా వారి అభిప్రాయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. జిల్లా పరిషత్ గ్రాంట్ల విషయంలో కూడా మరి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నట్టుగా కూడా ఇంకా ఇతర విషయాలు కూడా మరి మంత్రుల దృష్టికి తీసుకెళ్లారని కూడా మనకున్న సమాచారం. మరి ఈ విషయం ఇద్దరు అభిప్రాయాలు విన్న ఇద్దరు మంత్రులు ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్, భవిష్యత్తులో ఎక్కడ కూడా ఈ విధమైన విభేదాలు, ఒకరికొకరు విమర్శలు, లేదంటే ఒక్కొక్కరు రకరకాల కౌంటర్స్ ఉండకుండా ఉండేలా అది పార్టీకి కూడా మంచి విధానం కాదు. ఖచ్చితంగా భవిష్యత్తులో అందరం కూడా కలిసి పనిచేద్దాం. అది ముఖ్యమంత్రి గారి దగ్గర ఒకసారి డిస్కస్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి సర్దుకుపోదనే దానిలో ఇద్దరు మంత్రులు భరోసా ఇచ్చారని తెలుస్తుంది. ఏదేమైనా జిల్లా పరిషత్ చైర్మన్ వర్సెస్ దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారి మధ్య కొంత రాజకీయపరమైన విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఏప్రిల్ 29వ తేదీన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక ఘటన కూడా మరి ఇప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్ దంపతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారిని కలిసి కంప్లైంట్ చేసినట్టుగా కూడా మనకున్న సమాచారం. మరి ఆ కంప్లైంట్ ఆధారంగానే అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారని కూడా తెలుస్తుంది. మరి దానిపైన కూడా మరి ఏప్రిల్ 29వ తేదీన సాక్షాత్ మంత్రులు ఉన్నప్పుడే మంత్రుల సమక్షంలోనే గంటా ప్రసాద్ గారికి ఒక ఘటన జరిగినప్పుడు ఆ ఘటనలో జరిగిన ఇబ్బందుల్ని ముఖ్యమంత్రి గారు దృష్టి కూడా వెళ్ళిన నేపథ్యంలో మన ఘటన గల బాధ్యులు ఎవరని, కారణాలేని కూడా ఒక వివరణ జిల్లా మంత్రి ద్వారా పార్థసారథి గారి ద్వారా కూడా కోరినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా తరచుగా ఎక్కడ మీటింగ్లు జరిగినా అధికారపరంగా జరిగే మీటింగ్లో మరి ఓవరాల్గా జిల్లా పరిషత్ చైర్మన్ వర్సెస్ దెందులూరు ఎమ్మెల్యే గారి మధ్య కొంచెం మాటల యుద్ధం, ఒకరిపైన ఒకరు విమర్శల ద్వారానే కాకపోయినా నిధుల మంజూరు విషయంలో, జిల్లా పరిషత్ విషయంలో కానీ, లేదా దెందులూరు నియోజకవర్గంలో ప్రోటోకాల్ విషయంలో కానీ ఒకరిపై ఒకరు పరస్పరంగా విమర్శలు చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు, దెందులూరు ఎమ్మెల్యే సింధని ప్రభాకర్ గారి యొక్క పంచాయతీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఇద్దరు మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు, పార్థసారథి గారు భరోసా ఇచ్చారని తెలిసింది. మరి ఆ పంచాయతీ మరి ఈ వారంలోనే ఆ మహానాడుకు ముందే మాట్లాడదాన్ని కూడా తెలుస్తుంది. మరి ఆ మాట్లాడిన తర్వాత ఇద్దరు కలిసి సమన్వయంగా కలిసి వెళ్ళే అవకాశం ఉందా లేదనేది భవిష్యత్తే నిర్ణయించాలి. థ్యాంక్ యూ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు, ఏలూరు. ఎన్బిఏ మరియు నాక్ ఏ గ్రేడ్ తో మా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఆధునిక ప్రయోగశాలలు, పరిశ్రమలతో అనుబంధ సలహా సేవలు, అనుభవజ్ఞుల అధ్యాపకులు, ఆటోకాడ్, స్టాడ్, డాట్ ప్రో, ఈటీఏబిఎస్, రెవిట్, GIS వంటి పరిశ్రమ ఆధారిత సాఫ్ట్వేర్లపై శిక్షణ, టాప్ కన్స్ట్రక్షన్ ఫార్మ్స్ తో ఒప్పందాలు, ఇంటర్న్షిప్లు, ప్లేస్మెంట్లు, ప్రయోజనకరమైన వర్క్ షాప్లు, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, పరిశ్రమల నిపుణుల నుండి లెక్చర్లు మరియు టెక్నికల్ క్లబ్లు నిర్వహించబడిన. అడ్మిషన్ కొరకు సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, అటానమస్, ఏలూరు.